అదే బ్యాక్గ్రౌండ్ లో ఈరోజు టైటిల్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమావేశాలు ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ పైన, అదే రకంగా స్థానిక ఎన్నికల పైన, ఈ రెండు ఫోకస్ గా చేసుకొని ఇలా జరుగుతూ ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే, ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశాలు జరుపుదాము, కాళేశ్వరం పైన మాట్లాడదాము, వరద బాధితుల పైన మాట్లాడదాము, దాంతో పాటుగా మీరైతే స్థానిక ఎన్నికల పైన పెడతారో అది కూడా మాట్లాడదాం, ఏదైనా మాట్లాడదాం, కానీ ఒక 15 రోజుల సమయం కావాలి, 15 రోజులు పడుతుంది అన్ని విషయాలు మాట్లాడతానికి చెప్పేసి వాళ్ళు అంటారు. కానీ మా రేవంత్ అని అంటారు 2 రోజులు పెడతారంట, 2 రోజులు పెట్టి పీక్కొని పోతారంట. అంటే ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను తప్పుదో పట్టిస్తా ఉంది. ఈ కాళేశ్వరం కమిషన్ పైన ఎక్కడ బీఆర్ఎస్ వాడు నోరు తెరిస్తే ఎక్కడ మన ప్రభుత్వం కూలిపోతో, ఎక్కడ మన ప్రభుత్వం పైన ప్రజల లోపల వ్యతిరేకత వస్తుందని భయపడి ఇలా రేవంత్ రెడ్డి గారు 2 రోజులు అసెంబ్లీ పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక వార్త వస్తూ ఉంది. సో ఫస్ట్ అదే టైటిల్ తీసుకున్నాం. విషయం ఏంటంటే, అసెంబ్లీ సమావేశాలు 2 రోజులైనా అనేది ఈరోజు మార్నింగ్ న్యూస్ టైటిల్. మరి ఎవరు చెప్తారు ఈ అంశాన్ని 2 రోజులకు నీకెట్టారు మీరు నన్ను అడుగుతారు. నేను అందుకే ఏమంటే చెప్తా. మన నమస్తే తెలంగాణ, మన రాష్ట్రం, మన పత్రిక రాసుకొచ్చింది ఏమనంటే, సభ 2 రోజులైనా ప్రజా సమస్యలు, యూరియా వరదలపై చర్చిద్దాము, ప్రజా సమస్యలపైన చర్చిద్దాము, యూరియా కష్టాలపైన చర్చిద్దాము, అదే రకంగా వరదల పైన కూడా చర్చిద్దాం. ఏదైతే మీరు కోరుకుంటారో కాళేశ్వరం కమిషన్ పైన కూడా చర్చ పెడదాము అని చెప్పేసి హరీష్ రావు గారు నిన్న మాట్లాడారు. మరి మా రేవంత్ అన్న మాట్లాడతాడా? అసలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాలేదని పెద్ద చర్చ జరుగుతాం. నిన్నైతే రాలేదు. ఇక రాడని మా ప్రజలు కూడా అంటారు, రాడా అని అవ్వ ఎవడన్నా ధమాకులో తెలివి ఉన్నోడు అసెంబ్లీలో ఉంచే వాడిని చెప్పగలుగుతాం. కానీ 8,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ తెలివేడా, గుడంబా సెంటర్తో సోపత్ చేసిన మా అన్న తెలియడని మీరు అంటారట. మరి అందువల్ల రాడట. అయితే వీటికంటే ప్రభుత్వానికి ప్రాధాన్యం ఏముంటుంది? వరదల సమయంలో బురద రాజకీయం ఎందుకు? కాళేశ్వరంపై 4 రోజులైనా చర్చకు రెడీ. ఏదైతే కాళేశ్వరాన్ని మీరు తగతగలాడుతారో ఆ కాళేశ్వరం పైన చర్చ పెడతానికి మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో అడిగే ప్రతి ప్రశ్నకు సమానం చెప్తామని చిత్తశుద్ధితోని వాళ్ళు ప్రామిస్ చేస్తారు. దాంతో పాటుగా మీరు ఫస్ట్ ఒక ప్రమాణం తినాలి. అసెంబ్లీలో మీరు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్తున్నప్పుడు మైకు కట్ చేయకుండా, కెమెరాలు తిప్పకుండా అసెంబ్లీని వాయిదా వేయమని చెప్పేసి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో మునగాడు ఉంటే మరి సమాధానం చెప్పాలని హరీష్ రావు గారు అడుగుతున్నారు. వాస్తవే కదా. ఇప్పుడు ప్రజలకు నీళ్ళోడో పాలోడో తెలిపాలి, దొంగోడో దొరకడో తెలిపాలి. ఈ అన్ని విషయాలు తెలిపాలంటే వాడు మాట్లాడాలి, మీరు మాట్లాడాలి. బీఆర్ఎస్ వాడు మాట్లాడి వింటాం, కాంగ్రెస్ వాడు మాట్లాడి కూడా ప్రజలు వింటాం. ఫైనల్ గా ఎవరి వైపు న్యాయం ఉందనేది ప్రజలు న్యాయ నిర్ణేతలుగా ప్రజలు డిసైడ్ చేస్తారు రేపు స్థానిక ఎన్నికల. కానీ మా రేవంత్ అన్న కొంత గుండెల ధైర్యం అన్నట్టుగా క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. సో భయపడతా ఉన్నాడు. ఇక వార్తల ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు పీపీటీ ఇస్తామంటారు. నిజాలు తేల్చాల్సింది కమిషన్లు కావు, కోర్టులు అని చెప్పేసి అంటావు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని అడుగుతుంది. ఎరువులు అడిగిన రైతులు కొడతారా? ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన? మూటలు మోయడం, మాట మార్చడమే రేవంత్ తెలుసు అని చెప్పేసి ఇంతవరకు హరీష్ రావు గారు కామెంట్ చేశారు. ప్రధానమైన కామెంట్, ప్రజలకు వాస్తవ విషయాలు తెలియదా అంటున్నాడు. తప్ప పీపీటీ ప్రజెంటేషన్ ఇద్దాము, అసలు ఏం జరిగింది, ఎట్లా కట్టిరు, ఎందుకు కట్టిరు, ఎవడు కట్టిండు అని తేల్స్తాం, మేము చెప్తాం అంటారు అసెంబ్లీలో. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పీపీటీ ప్రజెంట్ ఇస్తే మీకు ఏం నొప్పి? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు భయం అవుతుంది? అది సమాధానం కావాలి ఫస్ట్ ప్రశ్న. మరొకటి, తెలంగాణలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ పరిపాలించినప్పుడు ఇదే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సర్కార్ ఉంది. ఇదే ఇలా మరి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సర్కార్ లేని యూరియా సమస్య ఇలా కాంగ్రెస్ సర్కారు ప్రజా పరిపాలన వచ్చినాక ఎందుకు వచ్చింది? ఫామ్ హౌస్ లో వండుకున్నాడు రైతుల కోసం తెలుసు కాబట్టి ఆనాడు యూరియా కొరత లేదు. ఇలా పందికొక్కులు రాజ్యం వెళ్తా ఉన్నాయి కాబట్టి యూరియా కొరత ఉందని ప్రజలు అంటున్నారు. వాస్తవమా కాదో మీరు చెప్పరు. ఇక మరొకటి, దీంట్లో ఇగో ఎరువులు వచ్చితే రైతులు కొడతారా?
బరాబరి కొడతావు. మాది ఇందిరామ రాజ్యం, నీవెందుకు కొట్టమే? మా ఇందిరామ రాజ్యం కోరుతావు, తప్పేంది? ప్రజల పరిపాలన, ప్రజల స్వామ్యం అంటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే రైతు యూరియా అవుతాడో వాడిని కొట్టాలి, ఎవరైతే రైతు యూరియా అవుతాడో వాడిని స్టేషన్లో పెట్టి కేసులు పెట్టాలి. వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళని బదనం, నువ్వు కలగంటే దాని పేరే కదా ప్రజా పరిపాలన అంటే. అవునా కాదా మీరు చెప్పి? ఇంకా చివరిగా ఏమంటారు, మూటలు మోయడం మాటలు మార్చడమే రేవంత్ తెలుసు అనేది ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అడిగితే 95% మంది, దరిదాపుగా 95% మంది ప్రజలు నిజమేనా ఈ సన్నాసులకు ఢిల్లీకి గల్లీకి మూటలు ఎత్తుడు మూటలు దించుడు తప్ప ఏం తెలియదు ఈ సన్నాసులు కానీ ప్రజలు కూడా అంటారు నిజమే కదా. సో హరీష్ రావు గారు ఇంతవరకు కామెంట్ చేసిరు. ఈ అన్ని విషయాలపైన ఎవరైనా సరే కాంగ్రెస్ లో మొదలైనటువంటి సమానం చెప్పి మరీ ముఖ్యంగా సభ 15 రోజులు పెడదాం అంటున్నారు. వరద బాధితుల పైన, యూరియా కష్టాల పైన, అదే రకంగా మీరందరూ కోరుకుంటున్న కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పైన కూడా చర్చ పెట్టడానికి సిద్ధం అంటుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ మా సన్నాసులు రాసే ఈ లుచ్చలు, పేపర్లో రాతలు రాసే లుచ్చలు, ఈ లుచ్చలు పొడుగు రాస్తారు. ఎందుకంటే రేవంత్ అన్న మా అన్న పైసలు ఇవ్వాలి కదా, మా అన్న పైసలు అంటే రాస్తారు బరాబర్గా. సో ఇంతవరకు ఈ వార్త కనిపిస్తా ఉంది. మరి ఈ వార్త పైన ప్రజలుగా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పురా. ఇక ఈ పొడుగు ముచ్చట్లు నేను చదువుతా కానీ మీరైతే చెప్పాలి వాస్తవానికి ప్రజలుగా మీరేమనుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి 15 రోజులు చర్చ జరిపే దమ్ము లేదని నేను అంటున్నా. అందుకే పోలింగ్ కూడా పెట్టినా. కేసీఆర్ పార్టీ నాయకులకు భయపడి అసెంబ్లీ సమావేశాలు 2 రోజులే పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. 100% ఇది నిజం అనుకుంటున్నాను నేనైతే. మరి మీరు పోలింగ్ లో రెస్పాండ్ కానీ ఏందనేది తెలుద్దాం.